ఇక తిరుపతిలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో టీటీడీ దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. జిల్లాలోని రాములవారి ఆలయాల్లో పెద్ద ఎత్తున శ్రీరాముని కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. మొత్తంగా తిరుపతిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో టీటీడీ దేవస్థానం భారీ ఏర్పాట్లయితే చేయడం జరిగింది. విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో ఆలయాలైతే అలంకరణ చేయడం కూడా జరిగింది. భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, మొత్తం మీద అంటే ఎక్కడ చూసినా కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా రామాలయాలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మనం చూస్తున్నట్టు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అయోధ్య కావచ్చు, దాని తర్వాత ఇంకా అంటే తెలంగాణలో భద్రాద్రి కావచ్చు, ఏపీలో ఎక్కువగా ఒంటిమిట్ట ఆలయం చరిత్ర కలిగిన ఆలయం, అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ కూడా అంటే శ్రీరామచంద్రమూర్తికి దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పటికే అన్ని దేవాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక తిరుపతిలో ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి అంటే టీటీడీ అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక కైంకర్యాల అనంతరం ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని తిరుపతి స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తూ కూడా ఇక్కడ క్యూలైన్లన్నింటిలో కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు. టీటీడీ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఇటు సైడ్ ఒకసారి మనం చూస్తున్నట్లయితే కన్నా ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికే కూడా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరికి కూడా అంటే చిన్నపిల్లలు, ఇట్లా వృద్ధులు, పెద్దలు అందరూ కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ సందర్భంగా ఎటువంటి తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ క్యూలైన్ల నిర్మాణంతో పాటు ఆ భక్తులకి ఎవరికి కూడా అంటే ఆ క్యూలైన్లు లోపలికి వెళ్ళడానికి కానీ, దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారిని శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వచ్చే సందర్భంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఎంతో అట్రాక్షన్ గా అంటే టీటీడీ అనుబంధంగా ఉన్నటువంటి ఈ కోదండరామస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంటే ఈ శ్రీరామనవమి ముందు నుంచి కూడా దాని తర్వాత బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. మరి ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా అంటే ఇవాళ శ్రీరామనవమి, మరోవైపు గత కొద్ది రోజుల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తరుణంలో మనం చూడొచ్చు. అంటే స్వామివారికి సంబంధించిన ఆలయం ప్రధాన ఆలయంలో మనం చూస్తున్నట్లయితే కన్నా అక్కడ ధ్వజస్తంభం నుంచి కూడా స్వామివారి ప్రధాన మూర్తి వరకు కూడా మొత్తం కూడా రకరకాల పుష్పాలతో డెకరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగానే విద్యుత్ దీపాల అలంకరణ ఇవన్నీ కూడా భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సో మొత్తం మీద అంటే ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో శ్రీరామ మందిరాలు ఇప్పటికే కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చరిత్ర కలిగినటువంటి అంటే పురాతన ఆలయాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ భక్తులకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం కొంతమంది భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడండి తిరుపతి బాగా బాగా జరిగిందండి. బాగా జరిగింది. చాలా గుడికాండ చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం చూడొచ్చు. ఇంకా కూడా మరి కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హారిక, తిరుపతి వస్తుంటా. శ్రీకాంత్, ఇక్కడ తిరుపతి బాగుందండి. సో మొత్తం బాగుంది. తిరుపతి బాగుంది, ఏర్పాట్లు బాగా చేస్తారు. బాగా జరిగింది. లోకలే, ఇదే ఫస్ట్ టైం రావడం. నేను ఎంప్లాయ్, ఇక్కడ రైల్వే ఎంప్లాయ్. ఈ సంవత్సరం జాయినింగ్ ఉంది. తిరుపతి
చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే టీటీడీ ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి అండి, లోకలే మాది. వస్తూ ఉంటామండి. బాగుంది. ఎట్లా ఉంది ఏర్పాట్లు? బాగుందండి, దర్శనం బాగా జరిగింది. ఫ్రీగా ఉంది, ఒత్తిడి లేదు, బాగా మెయింటైన్ చేస్తాం. దర్శనం బాగా జరిగింది, సంతోషం. జై శ్రీరామ్. బాగుందండి, బాగా సౌకర్యాలు బాగుంది. జై శ్రీరామ్. బాగుంది సార్, అన్ని వర్కర్ అంతా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం చూడొచ్చు, ఇంకా కూడా చిన్నపిల్లలు క్యూ లైన్లో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు, అదేవిధంగా కుటుంబ సభ్యులతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. టీటీడీ కూడా ఎంతో అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా వాళ్ళకందరికీ కూడా దర్శనం టికెట్లు సపరేట్గా ఏర్పాటు చేయడం, మరోవైపు వీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు కూడా ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కిసాటికి ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సార్ చెప్పండి, చెప్పాలి. టీటీడీ దేవస్థానం జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దేవుడే అన్ని చూసుకుంటున్నాడు. దేవస్థానం ప్రసిద్ధి చెందింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 నెలల సర్వీసు దేవుడితో పనిచేసుకున్నాం, చేస్తున్నాం. థ్యాంక్ యూ. బాగా అయింది దర్శనము, మెయింటెనెన్స్ బాగుందండి. థ్యాంక్ యూ. వాళ్ళు చాలా హ్యాపీగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఇక్కడ గాలి వీధి చూడొచ్చు, అందరూ కూడా చాలా మంది భక్తులు ఇక్కడేనండి, లోకలే. బాగా జరిగిందండి. టీటీడీకి సంబంధించినటువంటి ఆలయం ఇది. ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇవాళ అంటే శ్రీరామనవమి ఉన్న నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో, ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవాలనేది ఆ శ్రీరామనవమి రోజున ఎక్కువగా భక్తులు వాళ్ళకి నమ్మకం, విశ్వసిస్తారు. అందువల్లనే స్వామివారి దర్శనాని కోసం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ అంటే భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే వచ్చిన భక్తులకందరికీ కూడా, ఎందుకంటే తిరుపతి సమీపం నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. మరోవైపు తిరుమలకి వెళ్ళేటువంటి భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. అక్కడ శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో, ఎందుకంటే ఇవాళ శ్రీరామనవమి కాబట్టి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ప్రముఖంగా ఉన్నటువంటి ఈ కోదండరామ ఆలయానికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. అదేవిధంగానే ఇక జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో శ్రీరామ మందిరాలు ఉన్నాయి. అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ కూడా అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడతాయి. దాని తర్వాత కొన్ని ప్రాంతాల్లో అంటే శ్రీరామచంద్రమూర్తికి, సీతాదేవికి కళ్యాణ మహోత్సవాలు కూడా ఒంటిమిట్ట ఆలయంలో నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. 11వ తారీఖున ఆ కార్యక్రమాలు జరిగేందుకు కూడా అక్కడ ఒంటిమిట్టలో ఉన్నటువంటి అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో ఇప్పటికే వెంకయ్య చౌదరి, వీళ్ళందరూ కూడా ఒంటిమిట్ట ఆలయం వద్ద కూడా కడప జిల్లాకి వెళ్లి గత నెల రోజుల నుంచి కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నెల 11వ తారీఖున అక్కడ రాముల వారికి, సీతమ్మకి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంగా, ఎందుకంటే అయోధ్యలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం కాబట్టి అక్కడ ఆ రకంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి ఒంటిమిట్టని ఎంతో అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆలయాన్ని టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి అంటే చేర్చి దాని తర్వాత ఆలయాన్ని, ఒంటిమిట్ట ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అంటే పట్టు వస్త్రాలు 11వ తారీఖున అధికార యంత్రాంగం కూడా ఇచ్చే అవకాశం అవుతుంది. సో మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా రామ మందిరాలు పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ అర్ధరాత్రి వరకు కూడా భక్తులు తరలి వచ్చి అక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. మొత్తంగా తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలైతే జరుగుతున్నాయి. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. మొత్తంగా శ్రీరామ నామస్మరణలతో ఆలయాలన్నీ కూడా ఈరోజు మారుమ్రోగుతూ ఉంటాయి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అదేవిధంగా కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ దేవస్థానం అయితే భారీ ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో కూడా ఆలయాలను కూడా అలంకరణ చేయడం జరిగింది. అధికారులు జిల్లాలోని రాములవారి ఆలయాల్లో పెద్ద ఎత్తున శ్రీరాముని కళ్యాణ వేడుకలైతే ఘనంగా జరుగుతున్నాయి.